హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా, టేస్టీగా, సాఫ్ట్గా మేతి పరాటా లేదా మెంతి కూర పరాటా ఎలా చేయాలో చూద్దామా. లంచ్ బాక్స్ ఆర్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా బేషన్లోకి 2 కప్పులు జల్లించిన గోధుమ పిండి తీసుకోవాలి. 2 కప్పులు జల్లించి వేసుకోవాలి. అలాగే 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు వేయాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత జీలకర్రను నూనె లేకుండా దోరగా వేయించి చేసిన జీలకర్ర పొడి 1/2 స్పూను. అలాగే వామును కూడా నూనె లేకుండా దోరగా వేయించి చేసిన పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. ఒక పెద్ద మెంతికూర కట్టను శుభ్రంగా కడిగి ఆకులన్నీ ఒలిచిన తర్వాత ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. 1 స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, అంతా ఒకసారి కలపాలి. తర్వాత ఇందులో కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు పెరుగు వేసుకోవాలి. చూడండి, 4 స్పూన్లు వేసుకోవాలి. వేసి తగినన్ని నీళ్లు పోస్తూ మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా మెత్తగా కలుపుకోవాలన్నమాట. పిండిని కొద్దిగా నీళ్లు వేస్తూ మధ్యలో చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, పిండిని బాగా పీసుకుతూ కొద్దిగా నీళ్లు వేస్తూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. మెత్తగా కలుపుకోవాలి. అప్పుడే మనకు మేతి పరాటా అనేది సాఫ్ట్గా వస్తాయి, బాగా మెత్తగా వస్తాయి. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా కలుపుకోవాలి పిండినంతా. ఈ విధంగా కలిపి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పక్కన ఉంచండి పిండిని. చూసారా, ఈ విధంగా కలిపి 10 నిమిషాలు పక్కన ఉంచాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండిని నిమ్మకాయ సైజ్ అంతా ఉండలుగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఈ సైజు ఉండలు చేసుకోవాలి. మనకు 2 కప్పుల పిండికి 12 ఉండలు అవుతాయి. 12 పరాటాలు వస్తాయి అన్నమాట. ఇలా రౌండ్గా చేసుకోండి, అప్పుడే మీకు పరాటా అనేది బాగా రౌండ్గా వస్తాయి రుద్దేటప్పుడు. చూడండి, పిండినంతా ఇదే విధంగా ఉండలుగా చేసి తీసుకోవాలి. చూసారా, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఉండలు ఉన్నాయి కదా, అవి ఇట్లా పొడిపిండి చల్లుకుంటూ పరాటాలుగా రుద్దుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా పొడిపిండి చల్లుతూ అంత ఈవెన్గా వచ్చే విధంగా ఒక దగ్గర లావుగా ఒకవైపు సన్నగా అలా లేకుండా అంత సమానంగా రుద్దుకోవాలి. మనం చపాతీ ఎలా అయితే రుద్దుతామో సేమ్ అదే విధంగా రుద్దుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా రుద్దుకోవాలి. మనం ఉండలు రౌండ్గా చేసుకున్నామంటే పరాటాలు కూడా బాగా రౌండ్గా వస్తాయి అన్నమాట. చూసారా, ఈ విధంగా రుద్దుకోవాలి. చూడండి, దీన్ని ఒక ప్లేటుకు తీసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేటుకు తీసి నేను ఇంకోటి రుద్దు చూపిస్తున్నాను. చూడండి, మనం ఫస్ట్ ఇది ఎలా అయితే రుద్దామో ఇది కూడా అదే విధంగా రుద్దుకోవాలన్నమాట. కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఉండని పెట్టుకొని రౌండ్గా రుద్దుకోవాలి. మందంగా లేకుండా అలా అని సన్నగా లేకుండా ఈవెన్గా వచ్చే విధంగా రుద్దుకోవాలి. అప్పుడే బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా రుద్ది దీన్ని కూడా ప్లేటుకు తీసుకోండి. తీసి ఇట్లా ఒక 2-3 చేసుకున్నారంటే మీరు కాల్చుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పెన్నం వేడయ్యాక మనం రుద్ది పెట్టుకున్న మేతి పరాటా ఉంది కదా, అది వేసుకొని పెద్ద మంట పైనే కాల్చుకోవాలి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత కొద్దిగా నూనె వేసుకోవాలి. వేసి ఇంకొక వైపుకు తిప్పి అటువైపు కూడా కొద్దిగా నూనె వేస్తూ 2 పక్కల తిప్పుతూ కాల్చుకోవాలి పరాటాలు అనేది. చూసారా, ఇంకొద్దిగా నూనె వేసుకొని ఇటువైపు కూడా కాలనివ్వాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలి. మంటను చూసుకోండి, తగ్గిస్తూ పెంచుతూ కాల్చుకోండి. మరీ అలా అని మాడిపోయే విధంగా చేసుకోకండి. చూడండి, ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. చూసారా, ఇంకొకటి కూడా కాల్చి చూపిస్తాను. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత నూనె వేస్తూ ఇంకొక వైపుకు తిప్పుతూ 2 వైపులు కాల్చుకోవాలి. ఈ పరోటాలు మీరు ఏదైనా నిలవ పచ్చళ్ళతో తిన్నారంటే చాలా బాగుంటుంది, లేదా అలాగే కూడా తినచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయొచ్చు. మీరు పిల్లల లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ పరోటాలు మీరు జర్నీస్లోకి కూడా తీసుకెళ్ళచ్చు, చాలా బాగుంటాయి. సింపుల్గా ఈజీగా చేసుకెళ్ళచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా కాల్చుకొని తీసుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్గా మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయొచ్చు. అన్నీ ఇలాగే చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పరోటాలన్నీ ఈ విధంగా కాల్చి తీసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఒకటి చుంచి కూడా చూపిస్తాను. ఎంత మెత్తగా వచ్చాయో చూడండి. చూడండి, బాగా సాఫ్ట్గా వచ్చాయి కదా. చూసారా, ఎంత బాగా వచ్చాయో. చూడండి, చుంచి చూపిస్తున్నాను. ఈ విధంగా ఎంత బాగా వచ్చాయో చూడండి.
నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.